విత్ 3 టైప్స్. లైక్ మనం చూస్తే కన్వెన్షనల్ స్టార్చ్ అనేది లైక్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్లా మారుస్తుంది. లైక్ ఇది కాంప్లెక్స్ అనుకుంటే ఇది సింపుల్ ఫార్మ్స్. సో దాట్ మనకి ప్రొడక్షన్ ఆఫ్ అమైలేజ్ లైక్ ఆల్ఫా బీటా గామా. ఆఫ్టర్ దాట్ ఇది మాయిశ్చర్ అయినప్పుడు లైక్ ఈవెన్ సబ్స్ట్రేట్ ఆర్ ర్యాపిడ్లీ యూటిలైజ్డ్. ఓకే, సో దాట్ మీడియా ఆర్ లిక్విడ్ మీడియా తీసుకున్నప్పుడు ఇది ఒక సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్ ద్వారా తీసుకున్న తర్వాత, లేదా సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్ కావచ్చు, సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్ కూడా కావచ్చు. ఆఫ్టర్ దాట్ సాలిడ్ మీడియా ప్రొడక్షన్ సాలిడ్ స్టేట్ అయితే లైక్ అగార్ అంటే ఇది న్యూ మెథడ్. సో దాట్ సబ్స్ట్రేట్స్ అనేవి ఉంటాయి, కంటిన్యూస్గా రిప్లీషన్ ఏం అవసరం లేదు. అడ్వాంటేజెస్ ఏంటంటే లైక్ లీటర్ న్యూట్రియన్స్ ఇచ్చినా పర్లేదు అనమాట, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, లెస్ కాస్ట్ ఉంటుంది. ఏంటి సాలిడ్ స్టేట్ మీడియా ఫర్మెంటేషన్, సో దాట్ లెస్ మాయిశ్చర్ కూడా ఉంటుంది. సబ్స్ట్రేట్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత మైక్రో ఆర్గానిజం యాడ్ చేస్తాం కదా, వేరియస్ అదర్ థింగ్స్ తర్వాత లైక్ ఫైనల్ ఎంజైమ్ అనేది వస్తుంది. దాట్ మనం అల్ఫా ఉంటుంది, లైక్ అల్ఫాలో ఫంగల్ బ్యాక్టీరియాలు ఉంది. లైక్ ఒక్కొక్కటి చూద్దాము. లైక్ ఫంగల్ అమైలేజ్లో ఆస్పరలిగస్ అనేది తీసుకొని, ఆస్పరలిగస్ ఓయిరిజే ఇది ఒక సాలిడ్ ఆర్ స్టేషనరీ కల్చర్లో పెట్టేయాలి. కల్చర్లో పెట్టిన తర్వాత, లేదా ఇంకొక పీసెస్ ఉంది ఆస్పరలిగస్ నైగర్ సబ్మర్జ్డ్ మెథడ్లో పెట్టేసి ఈ 2 మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మీడియం ఎలా అంటే కార్న్ స్టార్చ్ మీడియా తీసుకున్న తర్వాత కార్న్ స్టెప్ లిక్కర్ తీసుకుంటాం, పొటాషియం క్లోరైడ్, సోడియం మోనోహైడ్రోజన్ ఫాస్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, వాటర్. దీంట్లో గ్లూకోజ్ అనేది యూజ్ చేయరు, ఎందుకంటే రీప్రెసర్ అనేది అవసరం లేదు, ఆబ్జెక్ట్ సింథసిస్ ఆఫ్ అన్ అమైలేజ్. సో దాట్ ఇక్కడ రీప్లేషన్స్ ఏం అవసరం లేదు, అంటే ఎనర్జీ అంత అవసరం లేదు ఇక్కడ, సో గ్లూకోజ్ అవసరం లేదు. నెక్స్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో సేమ్ పెన్సిలిన్ వీడియోలానే. సో దాట్ ఇక్కడ ఒక ఫర్మెంటేషన్ ట్యాంక్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. ఇక్కడ pH అనేది 7 ఉండాలి. సో దాట్ నెక్స్ట్ ఇక్కడ క్లియరెన్స్ అదేంటో కూలింగ్ డివైస్ అన్నీ అటాచ్ అయి ఉంటాయి, ఫోమ్ కంట్రోల్, అజిటేషన్ అన్ని మిక్సింగ్ అవన్నీ జరుగుతాయి. ఆప్టిమమ్ టెంపరేచర్ pH వచ్చేసరికి 7. ఇట్స్ మెయింటైన్డ్ బై దాట్ కాల్షియం అండ్ కార్బోనేట్. నెక్స్ట్ 30-40 degrees optimum temperature ఉండొచ్చు. అజిటేషన్ రేట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీడియా బికాస్ ద హై విస్కాసిటీ ఆఫ్ మీడియం డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ మైసీలియం. అజిటేషన్ అనేది ఉండాలి అనమాట, రిక్వైర్డ్. హార్వెస్టేషన్ అండ్ రికవరీ ఏంటంటే లైక్ ప్రివెంట్ ద డీనాచురేషన్ ఆఫ్ అన్ ఎంజైమ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ that rapid cooling must be done at a 5 degrees centigrade immediately. తర్వాత ఎంజైమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. తర్వాత సపరేషన్ ఆఫ్ ఫంగల్ మైసీలియం బై ద ఫ్రాక్షన్ ఆఫ్ రీఫ్రిజిరేటెడ్ బ్రాత్. నెక్స్ట్ షార్ట్